మరుగుమందు ఎవరు పెడతారు అసలు? మరుగుమందు ఎవరు పడతారు? ఎవరైతే ఒక వ్యక్తిని వశం చేసుకోవాలని పట్టుదల ఉన్న వాళ్ళు మరుగుమందు పెడతారు. ఎక్కువగా ఎవరెవరికి పెడతారు? అంటే మేలా ఫీమేలా? మరుగుమందు ఎక్కువ స్త్రీల వాడడం చెప్పుకోవడం జరిగింది. మరుగుమందు పెట్టడం అనేది నిషిద్ధం తల్లి, అది చాలా తప్పనే చెప్తాను. మీ మీద ఎవరైనా మరుగుమందు పెట్టారా? 3 సార్లు నా మీద మరుగుమందు ప్రయోగం జరిగిందమ్మా. ఎవరు పెట్టారు? స్త్రీలా పురుషులా? 3 సార్లు స్త్రీలే పెట్టిరమ్మా. మరుగుమందు పెట్టినాక కొన్ని సంవత్సరాల దాకా పీక్స్ అయిపోయి అప్పుడు తీపిచ్చినా కూడా తీయరాని స్టేజ్లో ఉంటుంది. మరుగుమందు 12 సంవత్సరాలు దాటితే వేరు ఇట్లా అన్నీ కూడా గుండెకు తగలడం జరుగుతుంది తల్లి. ప్రెగ్నెంట్ లేడీ వీళ్ళకి కూడా మందు పెట్టచ్చా? అత్తమామ గారు మంచిగా ఉన్నా కూడా ఫ్యామిలీలో మంచి కోడలు వచ్చింది. మరి నా మీద మందు ఉందంటారా స్వామి? అమ్మ మరుగుమందు ఒక నెల రోజులు అవుతుంది తల్లి నీకు పడి. నాకు లైవ్లోనే టెస్ట్ కావాలా? సార్ చేయబెట్టుకోండి. చాలా మందికి మరుగుమందు అనే కాన్సెప్ట్ మీద రకరకాలుగా క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఎంతవరకు పీక్ స్టేజ్ ఉంటుంది, ఎంతవరకు చనిపోతారని. సో నిజంగానే వాటి గురించి తెలుసుకోవడానికి మన ముందు ఉన్నారు గురువుగారు. నమస్కారం గురుగారు. శ్రీ గురుదేవ దత్తమ్మ. ఎలా ఉన్నారు? మంచిగా ఉంటా. అసలు మరుగుమందులో ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి? అసలు మరుగుమందులో 3 కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. 3 విధాలుగా మనం పెట్టవచ్చు. ఒకటి, మనిషి యొక్క ఆత్మ జలంతో పెట్టేది మరుగుమందు. మనిషి యొక్క ఆత్మజలం లేకుండా ఒక విషపూరితమైన చెట్టు పెట్టేది డిస్పాచ్ మందు అంటాం. ఇంకోటి, తలకు ఆయిల్ రూపంలో, లిక్విడ్ రూపంలో, పాదరస రూపంలో పెట్టేది కూడా 3 రకాలు ఉంటాయి తల్లి ఈ మరుగుమందులో. అంటే మొత్తానికి 3 రకాలుగా మరుగుమందు పెట్టొచ్చు. అవునమ్మా. డిస్పాచ్ మందు అంటే ఏంటి? డిస్పాచ్ మందు అంటే ఒకడు నాశనం కావడానికి, అది స్త్రీ పురుష వశీకరణం కాకుండా వాని బుద్ధి స్తంభింపజేయడానికి ఆ చెట్టు పెడతారు. దానికి యూరిన్ కలపాల్సిన అవసరం లేదు. మనిషి యొక్క ఆత్మజలం కలపాల్సిన ఏమాత్రం అవసరం లేదు. ఆ చెట్లో ఒక పౌడరు నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ కలిపేసి తినిపిస్తే వాడు బుద్ధి స్తంభింపబోతుంది. ఇప్పుడు మనకు శాస్త్రంలో విషపూరితమైన చెట్టు మనకు తెల్ల జిల్లేడు ఉంటుంది తల్లి. తెల్ల జిల్లేడు కింద జపం చేస్తే మనిషి యొక్క కంటి చూపు పోతుంది. మంత్రశాస్త్రంలో ఉంది ఇది. అట్లాంటప్పుడు మరి ఆ చెట్టు యొక్క పౌడర్ వాడితే మనిషి కడుపులోకి పంపిస్తే మరి మనిషి చనిపోవడం ఉండదా? అట్లాంటిది ఇది కూడా ఒక మరుగుమందు లాంటిదే. ఇది మరుగుమందు అన్నారు, నాశనం కావడానికి వాడే చెట్టు అంటారు. దాన్నే డిస్పాచ్ అంటారు. డిస్పాచ్ అంటే మొత్తం తీసేయడం, వాడుకున్న ఆస్తులు పోవడము, వాడుకున్న మ్యారేజ్ లైఫ్. 99% ఆఫ్ మ్యారేజ్ లైఫ్ డైవర్స్ అయ్యేది భార్య భర్తలకు ఈర్ష్య అసూయతో పెడతారు. భార్యకు ఉంటుంది, భర్తకు ఉంటుంది. ఎలాంటి సిమ్టమ్స్ ఉండదమ్మా. చాలా అందంగా ఉంటారు ఇద్దరు కూడా, అన్నం తింటారు. కానీ డిప్రెషన్ ఒకటి, నా భర్త దూరం అవుతుందని బాధ ఉన్నా కూడా కలిసి ఒక దగ్గర ఉండలేరు. కరీంనగర్లో ఒక మంత్రవేత్త ఉన్నారు. ఆ డిస్పాచ్ మందు ఒక చెట్టు ఆకుని తీసుకొచ్చి పసరుగా 2 రాళ్ళకు పెట్టిండమ్మా. 2 రాళ్ళు అందరు చూస్తుండగా, వందలాది జనాలు చూస్తుండగా రాళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ అయినాయి. ఆఫ్టర్ ఆల్ ప్రాణశక్తి లేనిది రాళ్ళే కొట్టుకున్నప్పుడు మనుషులు కొట్టుకోరా తల్లి? రాళ్ళు అట్లా ఉంటుందమ్మా. డిస్పాచ్ మందుకి ఇదొక పద్ధతి, కానీ చాలా జాగ్రత్త ఉండాలి. దానికి కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకొని ఇస్తారని గమనించుకోవాలి. ఏదైనా కూడా విరుగుడు చేసుకుంటే ఆ పని సులువుగా అయిపోతుందని. ఓకే, ఇప్పుడు మరుగుమందులో 3 రకాలుగా పెడతా ఉన్నారు. దాంట్లో డిస్పాచ్ మందు ఒకటి, మిగతా 2 ఏంటి? మరుగుమందులో స్త్రీ పురుష వశీకరణం కోసం పెట్టేది పర్సన్ యొక్క ఆత్మ జలంతో, అంటే ఉమ్ము, నిద్ర లేయంగానే వచ్చిన ఉమ్ము కలుపుతారు, నిద్ర లేయంగానే వచ్చిన మూత్రం కలుపుతారు, నిద్ర లేయంగానే వచ్చిన ఇది లోపల ఉన్న టెస్ట్ అంతా కూడా మౌత్ సెలవని కలపడం. ఒక గ్లాస్లో పట్టుకొని ఈ పౌడరు అందులో వేసి కలిపి రోజంతా నానబెట్టి నెక్స్ట్ డే వాళ్ళకు వాడుతారమ్మ. స్మెల్ రాకుండా ఏదో స్వీట్ ఐటమ్స్ వేస్తారు, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అది స్త్రీ పురుష వశీకరణానికి ఆత్మజలం అంటారు. ఇప్పుడు చంకలో ఉండే డస్ట్, మెడలో ఉండే డస్ట్, ఇంకా ఇలాంటి మనిషి యొక్క చెమట, వీర్యం అంటాం కదమ్మా, అది కూడా వాడతారు తల్లి. స్త్రీలు అయితే మరీ ఘోరంగా మనిషి తొందరగా శీఘ్ర వశీకరణం కోసము పీరియడ్ బ్లడ్ పెట్టడం, రజస్వల యొక్క బ్లడ్ పెట్టడం జరుగుతుంది. మరుగుమందు పీరియడ్ బెడ్లో కూడా కలిపి పెడతారా? పీరియడ్ బ్లడ్తోని తొందరగా శీఘ్ర వశీకరణం అవుతారని చెప్పేసి డబ్బుల కోసం ఆశించి చెప్తారు, కానీ అది ఆరోగ్యం నాశనం అవుతుందమ్మా. సంకలో వాసన వస్తుంది, నోట్లో దుర్వాసన. పీరియడ్ బ్లడ్ అసలు మనం వాసన చూసుకోలేం తల్లి, మీకు తెలిసిందే, మా తల్లులకు అన్నీ తెలిసిందే.
కానీ మనము ఒక పర్సన్కి ఒక విషమైన పెట్టవచ్చు, కానీ రజస్వలైన బ్లడ్తోని ఎట్లా పెడతారమ్మా మరుగు మందు? నేను ఎన్ని రికార్డ్స్ చూపించాలి మీకు, ఎన్ని ప్రూఫ్ చూపించాలి? అలా సంకల వాసన వస్తుంది, నోట్లో దుర్వాసన వస్తుంది, చాలా అంటే చాలా బాడీ అంతా ఒక కుక్క చనిపోయిన వాసన వస్తుంది తల్లి. వాళ్ళు ఎవరు పక్కన కూర్చోలేరు. దానికి విరుగుడు ఇచ్చినా నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి తల్లి. అంటే నిజంగానే పీరియడ్ బ్లడ్లో కలిపి పెట్టడం వల్ల ఆ మనిషికి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? అంటే మీరు అన్నట్టుగా కుక్క చావు చస్తే ఎలా వాసన వస్తుందో ఆ విధంగానే స్మెల్ వస్తుంది. అయితే రజస్వల, స్త్రీ యొక్క రజస్వల చాలా పవిత్రమైన పని అది, కానీ ఇది దుష్ప్రయోగం గురించి వాడుతున్నారు. అది శరీరంలోకి వెళ్ళితే మొత్తము దుర్వాసన, నోట్లో నుంచి మొత్తము అరికాళ్ళ వరకు కూడా శరీరం కంపు పట్టడం జరుగుతుందమ్మా. అది చాలామందికి ఉన్నది. మోషన్ మొత్తం అతనికి వచ్చిన మోషను అతనే వాసన భరించలేని ఉంటుంది. ఎవరైతే ఆ రూమ్లో ఉంటారో అతను ఉమ్మినా కూడా, బ్రష్ చేసినా కూడా నోట్లో నుంచి విపరీతమైన దుర్వాసన ఉంది. దీని ప్రూఫ్ చూపిస్తాను. నాకు చాలామందికి క్యూర్ చేసినానమ్మా నేను స్వయంగా. ఇలా రజస్వల దానికి చాలా పాపం అనుభవిస్తారు. దయచేసి రజస్వల బ్లడ్తోని మాత్రం మరుగుమందు పెట్టొద్దు. అది వశపడతారా, అసలు అది పనిచేస్తుందా లేదా సెకండరీ, కానీ అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వల్ల మీకు మహాపాపం కలుగుతుంది. జన్మలు మాత్రం నీ కుటుంబం సర్వనాశనం అవుతుందని చెప్తానమ్మా నేను. ఓకే, ఒకటి డిస్పాచ్ మందు, రెండోది పీరియడ్ బ్లడ్, మూడోది ఏంటి? తలకు మందు పెట్టడం ఉంటుంది. తలకి మందు పెడతారు. ఆయిల్ రూపంలో తలకు మందు పెడతారు తల్లి. అది చెట్టు యొక్క రసముతోని కొంచెం ఆముదం నూనెలు కానీ అట్లాంటి చెట్టు యొక్క గానుగ నూనెతో ఏదైనా కలిపేసి ఆ చెట్టు పసరు చేసి అందులో మేము యాజ్ ఇట్ ఈజ్ ఆత్మజలం అంటాం కదా, ఉమ్ము, నిద్రలేంగన వచ్చిన ఉమ్ము ఒకటి, నిద్రలేంగన వచ్చిన యూరిన్ ఒకటి, అట్లా మనిషి యొక్క చర్మం మీద ఉన్న డస్ట్ లాంటిది, ఆ 3 వస్తువులు, ఏదైనా 3 వస్తువులు అని చెప్పడం జరుగుతున్నది ఇవాళ ఉండే కాలంలో. అది ఆ ఆయిల్లో మిక్స్ చేసి ఒక రోజు నానబెట్టేసి మరుసటి రోజు మనం కలుపుకునే కొబ్బరి నూనెలో కలుపుతారమ్మా. అది మనం తెలియకుండా పెట్టుకుంటాము. అది ఎంతమంది పెట్టుకుంటే అందరికి మంది వర్తిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, తలనొప్పి వస్తుందండి, తలకు మందు ఉందా లేదా అని. తలకు మందు ఉంటుంది, కానీ నా తల ఎవరు ముట్టుకోలేదండి, మరి నాకు ఎవరు పెట్టలేదు ఆయిల్, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇంట్లోనే ఉన్నానని. ఇవాళ రేపు ఎట్లా జరుగుతుంది అంటే, ఆ మందు తలకే పెట్టడం అనేది ఉండదమ్మా. ఆ చేతిలోకి పోయి రాసుకుంటారు. అది ఒక 5 నిమిషాలు పెడితే ఆరిపోతుంది. ఫిజికల్ రిలేషన్షిప్, ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్, ఇప్పుడు ఓయో చూస్తాం కదా తల్లి, అట్లా వాళ్ళు ప్రైవసీ కోసం వెళ్తారు కదా, అట్లా అక్కడ ఎక్కడైనా ఉన్నప్పుడు అరచేతుల్లోనే మందు ఉంటుంది వాళ్ళకు. ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు నోట్లో ఉమ్ము ఉంచుకుంటాడు అంతే. నోట్లో నుంచి ఉమ్ముంచి ఇట్లా అంటాడు, అది ఆయిల్ మళ్ళీ వచ్చేస్తుంది. అదేవిధంగా వీపుకు రాయడం జరుగుతుందమ్మా. ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వీపు టచ్ చేయాలి, వీపుకు రాయడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడ లేని నడుముల నొప్పి వస్తుంది. అది ఎక్కడ పెట్టినా కూడా తల నోయడము గమనార్థం. మరుగుమందు అరికాళ్ళకు పెట్టినా తలేని వస్తుంది, ఇక్కడ నడుముకు పెట్టినా తలేని వస్తుంది, వీపుకు పెట్టినా తలేని వస్తుంది. అది ఎక్కువ పాకడం వల్ల మెడల నొప్పులు, భుజాల నొప్పులు, విపరీతమైన ఒక 20-30 కేజెస్ నెత్తి మీద ఉండడం లాగా ఎట్లా ఉంటుందో అవి సిమ్టమ్స్ ఉంటాయి తల్లి. ఎవరు నా తల ముట్టుకోలేదు, నేను ఎవరి ఇంట్లో ఆయిల్ పెట్టుకోలేదు అంటే మనం చేసేది ఏం లేదు. అది విరుగుడు అయినాక, పెయిన్ రిలీఫ్ అయినాక ఓహో నిజంగా మందు ఉందా అని అప్పుడు నమ్ముతారు తల్లి. అప్పటి వరకు ఎవరు నమ్మరు, అందరూ దాన్ని మైగ్రేన్ అనుకుంటారు. ఇది జాగ్రత్త గమనించుకోవాలి తల్లి. ఓకే స్వామి, ఇప్పుడు ఈ మందు పెట్టారని ఎన్ని రోజులకి తెలుస్తుంది, ఎన్ని రోజులకు బయటపడుతుంది? బయటపడేదాకా ఒక్కొక్క మనిషి చనిపోతున్న సిచ్యువేషన్స్ కూడా ఉంటున్నాయి. అమ్మ, మరుగు మందు బయటపడడానికి చాలామంది ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కూడా మరుగుమందు పెట్టగానే 24 గంటలలో నీకు వశం అవుతారు అని చెప్పి చెప్తారు తల్లి. అసలు అది శుద్ధ అబద్ధం. మనిషికి మరుగుమందు పెట్టిన తర్వాత 6 నెలలు టైం పడుతుంది తల్లి. 4 నెలల నుంచి 6 నెలల వరకు టైం పడుతుంది. కొందరికి సంవత్సరమైనా కూడా రిజల్ట్ రాకపోవచ్చు. కానీ ఆ మందు అనేది శరీరాన్ని తింటూ ఉంటుంది, అనారోగ్యం చేస్తూనే ఉంటుంది. మీరు ఎవరికైతే మరుగుమందు పెడతాడో వాడు బుద్ధి యొక్క స్థిరత్వం ఉంటే వాడు నీ మాట కాదు, ఈ ప్రపంచంలో ఎవరు మాట వినడు. అట్లాంటప్పుడు మందు పని చేయట్లేదు కదా, మందు పనిచేస్తుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది తల్లి. వాడి బుద్ధికి ఎలాంటి ఆపద ఉండదు. ఇంకొకటి, మందు పెడతారు, మా ఆయనకు పెట్టానండి, నా బాయ్ ఫ్రెండ్కి పెట్టానండి, ఇంకా వేరే వాళ్ళకి పెట్టానండి, మా అత్తగారికి పెట్టాను అలా అని చెప్తారు. వాళ్ళు మరి నా వశం కాలేదండి, పెట్టాను మందు,
మీ మీద మాకు నమ్మకం ఉంది అని పెద్ద పెద్ద గురువుల దగ్గర తెచ్చుకుంటారు. అది ఎప్పుడు పనిచేస్తుందో ఒక సీక్రెట్ చెప్తా వినండి. మన ఇంట్లో ఒక కుక్క ఉంటుంది. మీరు కూర్చొని ఇంట్లో టీవీ చూస్తున్నా కొద్దీ కుక్క మీ దగ్గరికి రానే రాదు, అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది, దానిపైన చూసుకుంటుంది. అదే ఒక రోజంతా బయటికి వెళ్ళి రండి, జాబ్కి వెళ్ళేసి రాపండి, సాయంత్రం ఎంత ప్రేమ చూపిస్తుంది. అది ఒక వారం రోజులు బయటకు ఉండి రండి, ఎంత ప్రేమ చూపిస్తుంది. అది ఒక నెల బయటికి వెళ్ళేసి రండి, కుక్క ఎంత క్షీణిస్తుంది, దాని మనోవేదన మిమ్మల్ని ఎంత మీద పడుతుంది. అదంతా అంటే మనిషి నెగ్లిజెన్సీ, మనిషి కనపడపోతే, మనిషి దూరం అయిపోతే మరుగుమందు యొక్క లక్షణము బయటపడుతుంది. ఎంతసేపటి వాళ్ళ కళ్ళ ముందు ఉంటారు, వాళ్ళకి మందు పెడతారు, మందు పని చేయట్లేదు అంటారు. అది కొంచెం తెలుసుకోవాల్సిన రహస్యం, అంతేగాని ఇది ప్రాక్టికల్ వాడొద్దని చెప్తున్నా. అంటే కొంతమందికి ఏర్లు పాకింది మందు అని అంటారు, అంటే నిజంగానే వేర్లు ఎక్కుతుందా? అమ్మ, మరుగుమందు యొక్క చెట్టు వేర్లు పాకడానికి జుట్టు పట్టడం, జుట్టు మొలుస్తుందని కూడా చాలా విన్నాను, నాకు ఫోన్ కాల్స్ వస్తాయి. వేర్లు అంటారు దాన్ని. ఆ వేర్లు ఎట్లా ఉంటుంది తల్లి అంటే, ఇప్పుడు అరటిపండు యొక్క తొక్క ఉంటుంది కదమ్మా, అందులో నుంచి వైట్ది ఒకటి తీస్తాం కదా, ఆ వైట్ మట్ట లాగా ఉంటుంది, తాటి మట్ట లాగా ఉంటుంది, అంతే. అది వేరు అంటారు, అంతే, అంతవరకే. కానీ అదేదో ఏర్లు మొలుస్తాయి, జుట్టు మొలుస్తుంది అనేది శుద్ధ అబద్ధము. అది 12-15 సంవత్సరాలు దాటితే కోటికో కుటికో కొనికి, అంతే. కానీ అందరికీ కాదు తల్లి. అలాంటి చెట్లు ఇప్పుడు ఎవరు ఇవ్వడం లేదు కూడా, తలదే ఎక్కువ ఇవ్వటం లేదు. అది అలాంటి చెట్లు కనుమరుగైపోయాయి, ఉన్నా కూడా చెప్పడం నిషిద్ధమని సిద్ధగురువుల యొక్క వాక్కు. మరుగుమందు ఎవరు పెడతారు అసలు? మరుగుమందు ఎవరు పడతారు? ఎవరైతే ఒక వ్యక్తిని వశం చేసుకోవాలని దృఢ పట్టుదల ఉన్న వాళ్ళు మరుగుమందు పెడతారు. ప్రాక్టికల్గా ఎవరు ఏం చేయలేరు. ప్రాక్టికల్గా వాళ్ళ ప్రేమ వీళ్ళు చూస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోరు కదా. అప్పుడు మరుగుమందు పెట్టి వశం చేసుకొని ఇల్లీగల్ రిలేషన్షిప్లే ఎక్కువ జరుగుతాయి తల్లి. వాడికి గవర్నమెంట్ జాబ్ ఉందని, వానికి సాఫ్ట్వేర్ జాబ్ ఉందని, ఎక్కువ డబ్బులు ధనాశంతో కూడా లేడీస్ ఎక్కువ పెట్టడం ఉంది. ఇంకోటి జెంట్స్ కూడా అమ్మాయి అందంగా ఉంది, ఎలాగైనా తన శరీరాన్ని అనుభవించాలి, తన అందాన్ని అనుభవించాలని మరుగుమందు పెడతారు. ఇక్కడ ఇంకొక రహస్యం చెప్పాలి. మరుగుమందు పెడితే సెక్షువల్ ఫీలింగ్స్ జీరో అవుతాయి అన్న విషయం తెలియదు వీళ్ళకు. మరుగుమందు పెడితే సెక్షువల్ ఫీలింగ్స్ జీరో అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక వ్యక్తి పెడితే, ఒక స్త్రీ పెట్టింది అనుకోండి, తను నాకు అక్కలాగా, చెల్లిలాగా, అమ్మలాగా, తను నవ్వుతే చిన్న పాపలాగా కనిపిస్తుంది. ఒక స్త్రీ నన్ను కోరుకుంటుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తను సౌందర్యవతి కదా, అప్సరసగా కనిపించాలి, ఒక కామపరంగా కనిపించాలి. తను మందు పెడితే నాకు ఒక చెల్లెలాగా, అక్కలాగా కనిపిస్తే నాకు ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? మరుగుమందుకి 100% జీరో ఫీలింగ్స్. ఇది భర్తల మీద ప్రయోజనం చేసి, నా భర్త నాకు మొన్న ఒక చేసింది, ఎవరో కొయ్యదొర గారు ఇచ్చారు, యాడ్ చూశాను, మరుగుమందు పెట్టాను, నెల రోజులు అవుతుంది, నా భర్త నా దగ్గరికి రావట్లేదు. అది అలాంటి చాలా ఈ సెక్షువల్ ఫీలింగ్స్ అన్నీ జీరో అయిపోయినప్పుడు పర్సన్ మీద ఇప్పుడు కూతురు ఎట్లా చూస్తాము, భార్యను అట్లా చూడడం జరుగుతుంది తల్లి. ఇది గమనించుకోవాలి. మీద ఏదో కొడుతున్నాడో తిడుతున్నాడు అంటే మీద ప్రేమ ఉంటుంది, కానీ భార్య భర్తలు అంటేనే శారీరక సంబంధం 80%. అది ఉంటేనే భార్య భర్తలకు అనుబంధం గట్టి ఉంటుంది. మీరు మందులు పెట్టేసి ఉన్న మొగతానని పంపించేసారు అనుకో, ఆడేం దేనికి పనికి రాకుండా అవుతాడు, ఫైనాన్షియల్గా కూడా దెబ్బతింటాడు, బుద్ధి పనిచేయదు. ఇది గమనించుకోవాలి. ఏదున్నా భక్తితోని, ప్రేమతోని, భర్త మీద ప్రేమతోని సంపాదించుకొని సుఖంగా ఉండాలి. ఏదైనా కష్టం వచ్చిందా, పూర్వజన్మ యొక్క పాపకర్మం ఈ రూపంలో పోతుంది అనుకొని మనం తృప్తి పడ్డం 100% మేల్ అని చెప్తున్నాను. ఓకే, ఎక్కువగా ఎవరెవరికి పెడతారు, అంటే మేలా ఫీమేలా? మరుగుమందు ఎక్కువ స్త్రీలే వాడడం ముందు చెప్పుకోవడం జరిగింది. స్త్రీలే ఎక్కువ పెడతారు. వాళ్ళకు చాలా సెన్సిటివ్ మనసు ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కూడా రుజువు పడవద్దు, వాళ్ళు బయట పడకూడదు. ఒక పర్సన్ మీద ప్రేమ ఉంటుంది, పోయి చెప్తే లోకో అవుతారు, సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుందని చెప్పేసి వాళ్ళే మరుగుమందు పెడతారు. వాళ్ళే వశం చేసుకోవడానికి, వాడందన వాడే రావాలి, వాడే ప్రేమించాలి, వాడే నా వెంట పడాలి. వదిలేస్తే మళ్ళీ వాడే అట్లా ఉంటుందమ్మా. వాళ్ళు ఎంతసేపటికి ప్రూఫ్ లేనిదే చేస్తారు. వాళ్ళు ఆ భయంతో చేస్తారు తప్ప, వాళ్ళ ఆత్మాభిమానంతో చేస్తారు తప్ప, ఆడపిల్లగా నా పరువు ఎక్కడ పోకూడదు, నా తల్లిదండ్రులకు బ్యాడ్ నేమ్ రావద్దనే ఉద్దేశంతో కానీ వాళ్ళ పరంగా వాళ్ళ ఆలోచనలు ఉన్న మటుకి మరుగుమందు పెట్టడం అనేది నిషిద్ధం తల్లి. అది చాలా తప్పనే చెప్తాను. ఓకే, అంటే నిజంగానే లేడీసే ఎక్కువగా పెడతారంటారా వాళ్ళ ఈగో కోసం? సెల్ఫ్ రెస్పెక్ట్ అమ్మా. వాళ్ళు అంటే ఉంటుంది కదా తల్లి. ఇప్పుడు జెంట్స్ గుండెల మీద తన స్త్రీ యొక్క ప్రేయసి యొక్క పేరు రాసుకోవడం చూస్తారు. ఎంతమంది లేడీస్
టాటూ వేసుకున్నదమ్మా, అది వేసుకున్నా కూడా చైనీస్ భాషలో వేసుకుంటుంది. వాళ్ళ అయ్య పేరో తెలియదు, వాళ్ళ డాడీ పేరు తెలియదు. బాయ్ ఫ్రెండ్ కనిపిస్తుంది ఇది నీ పేరు అని చెప్తారు, అన్న కనిపిస్తుంది ఇది నీ పేరు అని చెప్తారు, డాడీ కనిపిస్తుంది నీ పేరే డాడీ అని చెప్తారు. టాటూ వేసుకుంటే ఇట్లా ప్రూఫ్ లేనిది చేస్తారు లేడీస్. ఏదైనా కూడా మరుగుమందు పెట్టడం కూడా ఇలాంటిదే, ప్రూఫ్ లేనిదే చేస్తారు ఎక్కువ. లేడీస్ ఏదైనా కూడా బయటికి ఎక్స్పోజ్ పడరు అది. కానీ ఇంకో విషయం ఏంటంటే, భర్త ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నప్పుడు భార్యలు మంచిగా తయారయ్యి వాళ్ళకు కావాల్సినంత అంటే కావాల్సిన విధంగా మలుచుకొని ప్రేమగా భర్త చాలామంది నేను చూసాను ఏంటంటే, వాళ్ళ కష్టాలు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ నాకే ఎక్కువ చెప్తారు వాళ్ళ భర్తల కన్నా. ఇదో విచిత్రం. నేను చెప్తాను, అమ్మ నువ్వు మనసులో ఏదైతే ఉన్నదో మొత్తం నీ భర్తకు చెప్తే నీకు ఇంకో రిలేషన్షిప్ ఉండదు కదా తల్లి. నువ్వు నీ ఫీలింగ్స్ అన్నీ ఇంకోడు థర్డ్ పర్సన్కి చెప్తున్నావు. అదేదో థర్డ్ పర్సన్ బదులు నీ భర్తకే చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఒక కరీంనగర్లో ఒక అమ్మాయి ఉంది, ఆమె భర్త పాపం ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ అయిపోయి ఫిజికల్ రిలేషన్షిప్ దెబ్బతిన్నది. మరుగుమందు పెట్టాలి, మా భర్తని వశం చేసుకోవాలి, నన్ను కేర్ చేయట్లేదని మరుగుమందు పెట్టేసింది. ఆ మనీ టెన్షన్లలో ఇంత ఫీలింగ్స్ మాత్రం జీరో అయిపోయినాయి. అప్పుడు తను ఏం చేసింది, మందు పెట్టిందే తను, మళ్ళీ ఇంకో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంది. ఇప్పుడు వాడేం చేసిండు, వాడు ఈమెకు పెట్టిండు మందు, అది వాడు కావాలని ఏడుస్తున్నది. అట్లా కొన్ని జరుగుతాయి తల్లి. భర్తకి మరుగుమందు పెట్టి వాని ఫీలింగ్స్ లేవని మళ్ళీ ఇంకొకరితోని చూసుకోవడం నాకు చాలా వస్తాయి. పొద్దున్నేస్తే అవే మా జీవితాలంతా కూడా ఉన్నది అంత వాస్తవం జరుగుతున్నది తల్లి. కానీ భర్తే సర్వస్వం అమ్మ. ఈ జీవితంలో ఒక చెడ్డ భర్త వచ్చినా మంచి భర్త వచ్చినా కూడా ఈ జన్మని అనుభవించాలి. కొన్ని వేల జన్మలు వస్తాయి. ఈ జన్మలో పూర్వజన్మ పాపం క్లియర్ చేసుకుంటే వచ్చే జన్మలో మంచి భర్త దొరుకుతారు. ఈ జన్మలు ఎట్లా ఉన్నా అనేది. మీ మీద ఎవరైనా మరుగుమందు పెట్టారా? 3 సార్లు నా మీద మరుగుమందు ప్రయోగం జరిగిందమ్మా. ఎవరు పెట్టారు, స్త్రీలా పురుషులా? 3 సార్లు స్త్రీలే పెట్టిరమ్మా. ఒకసారి నాకు తెలిసి నేను తీపించుకుంటున్నా లేదని చెప్పేసి కావాలని పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఫస్ట్ నా కాలేజ్లో నాకు మరుగుమందు పెట్టి నా జీవితం 3-4 సంవత్సరాలు నాశనమైంది తల్లి. సొంతంగా నేను అనుభవించాను, ఎవరో గురించి కాదు. ఏదో డబ్బుల కోసం మరుగుమందు చెప్తున్నారా, దాని గురించి విరుగుడు చెప్తున్నాడా అనుకుంటే కాదు. నేను సఫర్ అయ్యాను. అసలు నాకు మరుగుమందు అంటే ఏంటో తెలీదు. నేను సఫర్ అయ్యాను. నా హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ అయితే ఎట్లయితే సన్నగా బక్కగా ముఖం గుంజుకోపోతుందో నా ముఖం అట్లా అయిపోవడం జరిగింది. ఆ భగవంతుడి యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క కృప వల్ల ఆ మరుగుమందు నుంచి విరుగుడు అయిపోయి చేసుకొని నేను ఆరోగ్యవంతంగా ఉండి మంచిగా ఇప్పుడు ఒక మంచి చక్కటి దత్తాత్రేయ స్వామి యొక్క కృప చేత నా భార్య ఇప్పుడు మంచి భార్య వచ్చింది తల్లి. ఆమెతోనే నేను సుఖంగా ఉంటున్నాను. దేంట్లో పెట్టారు, మీకు ఎలా కలిపి పెట్టారు? ఇది నేను తినే కర్రీలో పెట్టారండి. అది ఎందులో పెట్టారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే వామిటింగ్ అయిపోయింది. ఎక్కువ మటుకు కర్రీలోనే పెట్టారు నాకు. అండ్ ఇంకొకటి స్వామి, నేను కొంతవరకు చూస్తాను, పసరలాగా వేసి మరుగుమందుని చేస్తూ ఉంటారనమాట. అట్లా ఆ టైంలో మనం ఏదైతే కక్కుతామో అక్కడ మనకు వచ్చేదే మరుగుమందులో ఏమేమి కలిపి పెట్టారు అనేది కనిపిస్తుంది అని. నిజమేనా అమ్మ? మరుగుమందు పెడితే కడుపులో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుంది అనే డౌట్ చాలామందికి ఉంటుంది తల్లి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, పన్నీర్ బటర్ మసాలాలో కలిపి పెడతారు తల్లి. పన్నీర్ బటర్ మసాలాలో ఆ ముక్కకు ఆ పీస్కి ఈ మరుగుమందు కలవడం జరుగుతుంది. ఆ పీస్కే తగులుతుంది, కర్రీస్కి తగలదు. ఇది ఆ పీస్ తల్లి నోట్లో వేసుకొని చూ చేస్తాడు కదా, నములుతాడు కదా, అది నమిలి మొత్తం చూచువయి గొంతుకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పోతూ ఉంటుంది. బొడ్డు నుంచి ఇక్కడి వరకు ఉంటూనే ఉంటుంది తల్లి. ఇదంతా పేగుకు అట్లనే ఉంటుందమ్మా. ఇట్లా ఒక నీరు రూపంలో ఉంటుంది. అది దివ్య దృష్టితో చూస్తే అర్థమవుతుంది. చెట్ల విద్య తెలిసినోడికి అది ఖచ్చితంగా అర్థమవుతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా పేగుకు అట్లనే ఉంటుంది. ఏ మెషిన్ కూడా గుర్తుపట్టలేదు. అది విరుగుడు. మరి విరుగుడు ఇచ్చినప్పుడు మరి అది ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ నాలుక నుంచి పేగు వరకు అది ఇట్లా తీసేసి మంచిగా ప్యాకేజ్ మొత్తం కింది వరకు తీసుకొచ్చి ఒక ముద్దలాగా ఫామ్ చేసేసి ఎందులో అయితే ఎట్లయితే తిన్నారో అట్లనే ఆ పీస్ బయటికి పడడం చూస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో చూపించమంటే కూడా చూపించడం జరుగుతుంది. మా దగ్గర ఉన్నాయి ఆ ప్రూఫ్స్ కూడా. ఓకే. ఇంకొకటి స్వామి, మరుగుమందు పెట్టినాక కొన్ని సంవత్సరాల దాకా పీక్స్ అయిపోయి అప్పుడు తీపిచ్చినా కూడా తీయరాని స్టేజ్లో ఉంటుంది. మరుగుమందు 12 సంవత్సరాలు దాటితే అదొక వేరు ఇట్లా అన్నీ కూడా గుండెకు తగలడం జరుగుతుంది తల్లి. దానివల్ల హార్ట్ అటాక్ రావడం, చనిపోవడము అలాంటిది. అది తీసినా కూడా నరాల యొక్క పట్టు కోల్పోతాం కదా తల్లి. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు యొక్క స్త్రీలు పురుషులు ఉంటారు కదా, అప్పుడు దీని గురించి తెలియక పెండింగ్లో పడిపోతుంది కదా, వాళ్ళకి తీయడం వేస్ట్. తీస్తే ఎట్లాగో మనిషి
ఆరోగ్యం ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళని బాగు చేసుకోవడం కష్టం. వాళ్ళని అట్లనే ఉంటే ఏదో విధంగా అట్లా చేసుకోవచ్చు. కొంచెమే ఆయుష్ ఉంటుంది కాబట్టి అది మ్యాక్సిమం మేమైతే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరు కూడా మేము విరుగుడు ఇయ్యము. గ్యారంటీ ఉండదు దానికి. చాలా ఘోరంగా ఉంటున్న సిచ్యువేషన్. నరాలు చిన్నపిల్లలకు నరాలు అయిపోతాయి కదా మా ముసలితనానికి, అవి ఎప్పుడు తెగిపోతుందో తెలియదు, ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఆ పాపం మళ్ళీ బతుకుతే ఒక 4 రోజులైనా బతుకుతాడు. ఆ మందు వల్ల అజీర్ణత వస్తుంది, కానీ అది తీసేస్తే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఏజ్ పైబడ్డ వాళ్ళు. ఇంకొకటి తల్లి, మరుగుమందు చాలామంది నా భర్తకు తాగుళ్ళలో పెట్టారు అంటారు. లిక్విడ్లో వైట్ కలర్ పౌడర్తో ఉన్న మరుగుమందు పెడతారు తల్లి, అది లిక్విడ్లో కరిగిపోతుంది. అప్పుడు ఇంకోటి పక్కన స్టఫ్లో చికెన్లో కూడా మటన్లో కానీ వాడు ఏదైతే తింటాడో అందులో వాళ్ళు కలపడం జరుగుతుందమ్మా డ్రింకింగ్ చేసేటప్పుడు. ఆ డ్రింకింగ్ చేసేటప్పుడు కలపడం వల్ల వీడు తాగుతాడు. ఆ అదే ధ్యాస అదే మందు మీద ప్రేమ కలుగుతుంది వాడికి. ఇది కూడా ఒక డిస్పాచ్ మందులలో ఒక రకం. వాడు మందుకు బానిస అవుతాడమ్మా. మందు లేకపోతే వాడు బతకలేడు. పొద్దున 8 గంటలకు 9, మేము ఎట్లయితే పొద్దున్న 4 గంటలకు లేచి పూజ చేయాలని మనకు ఆతృత ఎట్లుంటుందో, వాడికి 8 గంటలకు షాపు 6 గంటలకు తెరిచినా వైన్ షాప్ పోతూనే ఉంటాడు. మందు లేకపోతే వాడు బతకలేడు. అది మందులలో కలపడం అంటారు. కానీ మ్యాక్సిమంలో అంటే తాగుడుకి బానిస అవ్వే వాళ్ళు కూడా మరుగుమందు కలిపి పెట్టిన బానిసలే అంటారా? చాలామంది డ్రింకర్స్ అందరూ కూడా 19 వాళ్ళకు మరుగుమందు డ్రింకింగ్లో పెడతారు కదమ్మా, వాళ్ళ మూత్రం కూడా వాళ్ళకి సోయి ఉండదమ్మా. వాళ్ళు ఎక్కడ తాగి పడిపోయి అక్కడ మూత్రం వాళ్ళ శరీరం హ్యాండ్లో చేసుకోవడం అట్లా జరుగుతుంది తల్లి. అంత రేంజ్లో వాళ్ళని కూడా మనము బాగు చేసినాము. మంచి జరిగింది అందరు కూడా. అది మరుగుమందుకు తీసి మళ్ళీ మందుకు విరుగుడు ఇంకో చెట్టు పోయాలి. దానికి 30 రోజులు పచ్చం ఉంటుంది తల్లి, చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఒకవేళ మరుగుమందు తీపిచ్చినాక కూడా పథ్యం కరెక్ట్గా పాటించకపోతే ఏమవుతుంది? మరుగుమందు యొక్క విరుగుడు చేసిన తర్వాత పథ్యం ఉంటుంది తల్లి, అది రికవరీ అన్నమాట. గోంగూర, వంకాయ, ఆలుగడ్డ, ఫిష్ చాలా డేంజర్, కాలు చేతులు పడిపోతాయి అమ్మ, తినకూడదు. ఇవన్నీ నరాల సంబంధితమైన కాలు చేతులు నరాలు చాలా పచ్చి పడతాయి తల్లి. జీవితాంతం ఆ మోకాలు నొప్పులు ఉంటూనే ఉంటాయి. ఆ నరాల పచ్చి అట్లనే ఉంటుంది. దానికి కూడా మనం విరుగుడిస్తాం తల్లి. కానీ పచ్చం చేస్తే మీ డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మళ్ళీ యథావిధంగా వస్తుంది తల్లి. పచ్చం చేయకపోతే ఏం కాదు, కానీ చేస్తే చాలా మంచిది. అందరికి ఒకేలాగా మందులు పెట్టరు కదా తల్లి, అందరి శరీరం ఒకటేలాగా ఉండదు కదమ్మా. అట్లా చూసుకొని పచ్చం చేయవలసిందే 99% అమ్మ. ఇది జాగ్రత్త వహించాలి. ప్రెగ్నెంట్ లేడీ వీళ్ళకి కూడా మందు పెట్టచ్చా? అత్తమామ గారు మంచిగా ఉన్నా కూడా ఫ్యామిలీలో మంచి కోడలు వచ్చింది, లక్ష్మీదేవి లాంటి కోడలు వచ్చింది, వీళ్ళ వంశం వృద్ధి అవుతుంది, తను ప్రెగ్నెంట్ ఉంది, అబ్బాయో పుడతాడు, ఇంటికి వారసు పుడతాడు, వాళ్ళకి ఎలాంటి ప్రెగ్నెన్సీ రాకూడదు అని ఈర్ష అసూయతోని ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే చెట్లు కూడా పెడుతున్నారమ్మ. అది కూడా ఒక డిస్పాచ్ మందులాగా. పాపం తనకు అంతెందుకమ్మా, నా చెల్లికే పెట్టారు. 8 నెలల గర్భిణి డెలివరీ అయినాక బాబు చనిపోయాడమ్మా. అది శరీరము అవయవాలు సమకూర్చలేదు ఆ మరుగుమందు వల్ల. 8 నెలలకి డెలివరీ అవుతే చనిపోతారు కదా స్వామి? కాదమ్మా, ఒకటేంటంటే 8 నెలలు కూడా మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. 8, 9 అంటే కడుపులో బేబీ ఉంటారు కదా. ఇప్పుడు మరుగుమందు ప్రెగ్నెంట్ లేడీకి మరుగుమందు పడ్డదనుకోండి, మరుగుమందు ఉండడం వల్ల తిండి ఆ శిశువుకి చెందదు. అప్పుడు శిశువులో ఉన్న లోపల హార్ట్స్, లంగ్స్, లోపల కావాల్సిన చేతులు, నరాలు ఫామ్ అవ్వండి. అది 8 నెలలున్నా, 9 నెలలున్నా, 6 నెలలున్నా గర్భంలో కొందరు శరీరం విడిచిపెట్టవచ్చు. నా చెల్లెలకు 8 నెలల తర్వాత డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా అవయవాలు సమకూరలేదు అని చెప్పేసి అదే 3 రోజులలో 4 రోజులలో శరీరం విడిచిపెట్టింది ఆ జీవి. అట్లా డిస్పాచ్ మందు నా చెల్లికే జరిగింది తల్లి, ఎవరికో కాదు. ఇలా చాలామంది ఉన్నారు. ఒక ప్రెగ్నెంట్ లేడీకి డిస్పాచ్ మందు పెట్టడం వల్ల అంటే బేబీకి ఒక్కరికి హాని అవుతుందా, మదర్ కూడా అవుతుందా? మరుగు మందు ప్రెగ్నెంట్ లేడీకి పెట్టడం వల్ల 100% 99 బేబీకే ఎఫెక్ట్ అవుతుందమ్మా. బేబీకి కొత్తగా జీవం పోసుకుంటున్నది ఆ శక్తి. కడుపులో అన్నము పెరుగుతూ ఉంటుంది, తిన్నదంతా అన్నానికి పోతుంది కానీ తల్లికి పోదు కదా. తల్లి కొంచెం నరాలు వీక్నెస్ అవుతుంది అంతవరకే, కానీ మ్యాక్సిమం 99% ఆ శిశువుకే ఇబ్బంది అమ్మ, తల్లికి ఏమి ఇబ్బంది ఉండదు, సంతానం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇంకా కన్సీవ్ కాకముందుకే వీళ్ళు మందు పెట్టేస్తారు భార్య భర్తలకు. అసలుకి భార్య భర్తలకు ఇద్దరు పెడతారు, వానికి కౌంట్ ఉండదు. లేడీస్కి ఫీలింగ్స్ ఉండవు, అప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ కావడం చాలా కష్టం అవుతుంది. అది ఇంకొకటి పీసీఓడి
మరుగు మందు డిస్పాచ్ మందు పెడితే పీసీఓడి ప్రాబ్లం కూడా వస్తుంది. ఇప్పుడు కొంతమందికి పీరియడ్స్ అనేవి జనరల్గా 3 days 5 days అవుతుంటాయి. కొంతమందికి నెలలో 20 రోజులు పీరియడే అవుతుంటుంది. అలా జరిగేది కూడా పీరియడ్ మందే అంటారా? మందు వల్ల శరీరము అనారోగ్యం అవుతుందమ్మా. అందులో మ్యాక్సిమము ఒక 10-20%కి పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. పీసీఓడి ప్రాబ్లము అది 2 రకాలు. తాంత్రిక పరంగా పీసీఓడి ప్రాబ్లం ఉండొచ్చు. మందు వల్ల పీసీఓడి ప్రాబ్లం వస్తుందా అని మనం గమనించుకుంటే 5% ఉన్న వాళ్ళు ఉన్నారు తల్లి. అది కూడా ఒక డిస్పాచ్ రకమైన మందు శరీరం హాని చేయాలి అంటే అది ఎటుదైనా దారి తీస్తుంది. పీసీఓడి ప్రాబ్లం ఏంది? లేడీస్ యొక్క జాతకరీత్యా చంద్రుడు ఉన్న స్థానంలో లేకపోతే మనశ్శాంతి ఉండదు. స్త్రీ యొక్క శుక్రునికి చంద్రునికి సంబంధితమైన రోగాలు ఇవన్నీ కూడా పీసీఓడి ప్రాబ్లం, నెలసరి ఇవన్నీ కూడా ఆ మరుగు మందు ఒక డిస్పాచ్ మందు పెట్టడం వల్ల అది ఉన్నత స్థితి లేకపోవడం, అటు తాంత్రిక పరంగా ఇటు శారీరక పరంగా వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం కూడా రావడం చూశాను తల్లి. రజస్వల ప్రాబ్లం రావడం జరిగింది. పాపం 5 రోజులే ఉంటుందంటే వాళ్ళకి 20 రోజులు ఉంటూనే ఉంటుందమ్మా. నా జీవితంలో చందన అని ఒక చెల్లెలకి పీసీఓడి ప్రాబ్లము కేవలం హోమంతో నేను తీసేశాను. హోమం చేసి తనకు ప్రయోగం చేశారు, మందు ప్రయోగం చేశారు, మంత్ర ప్రయోగం చేశారు. అది ఈ 2 ఫస్ట్ మందు తీపిచ్చాను. ఆ తర్వాత గణపతి దేవుడు ఆ మహానుభావుడు ఆయనే పీసీఓడి ప్రాబ్లం తీసేశాడు. ఆ చెల్లెలకి ఇప్పటికీ నన్ను తలుచుకుంటుంది. ఆమె చల్లగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. తను స్వామి, పిడుసు రోగం దానిలలో కూడా మరుగుమందు కలుపుతారా? అమ్మ, ఫిట్స్ రోగం అనేది అనారోగ్యానికి సంబంధించిన తల్లి. పూర్వజన్మ ప్రథమంగా చూస్తే పూర్వజన్మ యొక్క పాపకర్మ వల్లంగా ఫిట్స్ రోగం అది ప్రథమంగా అనారోగ్యం. అది సెకండరీ మందుల వల్ల నరాల వీక్నెస్ వల్ల ఫిట్స్ రోగం వస్తుంది. బుద్ధి స్తంభింపజేయడము, నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా రెండోది మందు వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందని చెప్పుకున్నాం కదా, అది ఫిట్స్ రోగం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రయోగం వల్ల ఫిట్స్ రోగం వస్తుంది తల్లి. పాపం ఒక చెల్లెలకి ఫిట్స్ రోగం పెళ్ళికి ముందు అసలు లేదమ్మా. పెళ్ళి అయిన తర్వాత ఫిట్స్ రోగం వచ్చింది. కట్నం గురించి అత్తమామలు మందు పెట్టేసి ప్రయోగం చేపిస్తే తనకు ఫిట్స్ రోగం వచ్చింది. ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ ఫిట్స్ రోగంతో ఫిట్స్ వస్తే ఎట్లా ఉంటుంది తల్లి? ఫస్ట్ కడుపులో బేబీ ఉన్నారు, అక్కడ ఫిట్స్ వస్తుంది. ఆ తల్లి మనోవేదన ఎంత ఉంటుందో మీరు గమనించుకోవాలి. అత్తమామలు భర్త ఏం చెప్పారంటే, ముందు ఫిట్స్ ఉన్నదాన్ని మాకు పెళ్లి చేశారు, మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఆ అమ్మాయిని నిండు గర్భిణి ఫిట్స్ రోగంతో ఉన్న అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి వెంట చేశారు. చేసింది మళ్ళీ వాళ్ళే. నేను ఆ ప్రయోగం తీశాను, మందు తీశాను చేసి తనకు 4 సంవత్సరాల నుంచి వచ్చిన ఫిట్స్ని నేను 4 రోజులలో తీసేసాను తల్లి. నా దగ్గర లైఫ్ ప్రూఫ్ ఉంది. కాల్ చేద్దామంటే కాల్ చేద్దాం తల్లి. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, మీరు ఏదైనా ప్రూఫ్ చేయగలుగుతారా? అంటే మీరు నయం చేసిన కస్టమర్ నుంచి ఏమైనా చెప్పగలుగుతారా? అమ్మ, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు తల్లి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, కనీసం వాళ్ళ పేర్లు కూడా తెలీదు. జస్ట్ వాళ్ళ ఫోటో చూసి నేను ఫిట్స్ రోగం క్లియర్ చేశాను హోమాలతోని. వాళ్ళ పేరు కూడా తెలియక నేను ఫిట్స్ రోగం అని పెట్టుకున్నాను వాళ్ళ పేరు. ఇక్కడ చూసుకుంటే కావాలంటే మీరే ఫోన్ చేసుకొని కనుక్కోండి తల్లి. హలో హలో మేడం. మేడం నేను స్వామి వాళ్ళ సిస్టర్ని, అట్లా కజిన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. అది మీకు పిడిసి రోగం ఉంటే తీసేశారంట కదా, నిజమేనా? అవును మేడం, అక్కకి 4 years నుంచి పిడిసి రోగం ఉంది. అయితే అది ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కకి తగ్గలేదు. అన్నయ్య దగ్గర హోమం చేయగానే రూపాయి కూడా తీసుకోలేదు అన్నయ్య. కానీ మా అక్కకి 1 week లోనే తగ్గిపోయింది మేడం. 4 సంవత్సరాలు ఫిట్స్ అది. ఓకే అండి, ఇప్పుడు అర్థమైపోయింది. నిజంగా హోమంకి రూపాయి కూడా తీసుకోకుండా చేస్తారా? వాళ్ళ మీద దయ కలిగింది. మరి నా మీద మందు ఉందంటారా స్వామి? అమ్మ, మరుగు మందు ఒక 1 నెల రోజులు అవుతుంది తల్లి నీకు పడి. నాకు పెట్టి? నీకు పెట్టి. ఎలా చెప్తున్నారు? నీ ముఖం చూసి చెప్తున్నానమ్మా. ముఖం చూసి మందు ఉందా లేదో కూడా చెప్పగలుగుతారా? అది మేము నేర్చుకునే విద్య అది కదా తల్లి. ఓకే, ఇప్పుడు మళ్ళీ పసరు కూడా చేతిలో బిన్నుతారు కదా, నాకు లైవ్ లోనే టెస్ట్ కావాలా? అది గడ్డ కడితే మందు ఉన్నట్టు, అది నార్మల్ గా లిక్విడ్ లెక్క ఉంటే మందు లేనట్టు కదా, నాకు కూడా కొంచెం తెలుసు. సో చూద్దాం ఒకసారి, మీరు చేసి చూపిస్తారా? చేస్తాను తల్లి, తప్పకుండా చేస్తాను. అమ్మ, మీకు మరుగు మందు ఉందని చెప్పాము కదా తల్లి, టెస్ట్ చేస్తాను. ఒకసారి చేయబట్టు తల్లి. ఇప్పుడు ఇది ఎంతసేపు పెట్టుకోమంటారు స్వామి? 30 seconds చాలిపోతాయి తల్లి. ఇక్కడ గ్రీన్ గడ్డ కట్టింది చూడండి, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ లోపల ఉన్నదంతా గడ్డ కట్టింది. అట్లనే ఉండు తల్లి, కదిలించకు.
ఇది పైన ఉన్నదంతా లిక్విడ్ అండి, లోపల గడ్డ కట్టింది చూడండి, గ్రీన్ కలర్ ఉన్నది అది మరుగుమందు గట్టిగా ఉంటే అట్లా ఉన్నట్టు. ఈ రౌండ్ చుట్టుపక్కన ఉంటే అదంతా వాటర్ అండి, లిక్విడ్, లోపల గడ్డ కట్టింది చూడండి చెట్టు, అట్లా ఉంటే మందు ఉన్నట్టు తల్లి. అయితే స్వామి నిజంగా మీరు అన్నట్టుగా ఇక్కడ గడ్డ కట్టింది, అమ్మ పక్కన లిక్విడ్ ఉంది కనిపిస్తుంది, అంటే నిజంగానే మందు ఉందా ఇప్పుడు నాకు? ఉంది తల్లి, ఎలా మరి ఇప్పుడు నాకు ఎక్కడ కూడా ఇస్తాం తల్లి. స్వామి? ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టుగా నాకు గడ్డ కట్టింది కదా అమ్మ లిక్విడ్ అనేది, మరి ఏమన్నట్టు ఇప్పుడు నాకు మందు ఉన్నట్టేనా? మందు ఉంది తల్లి, నీకు పడి కూడా 1 నెలన్నర దాటింది తల్లి. అంటే నెలన్నర లోపే తెలుస్తుందా మందు ఉందని? నాకు తెలుస్తుంది తల్లి, నేను చెప్తాను మీకు. ఇంకా సిమ్టమ్స్ అన్లాక్ కాలేదు కాబట్టి ఆ ముఖం అంటే సిమ్టమ్స్ అంటే ఎలా ఉంటాయి? ముఖం బిక్కపోవడం, ఆకలి కాకపోవడం, అవన్నీ ఇంకా నెల రోజులే అవుతుంది కాబట్టి మీకు తెలియదు తల్లి. ఇదే 6 నెలలు దాటితే మీ ముఖంలో ఆ కలపోవడము, గుంజుకపోవడము, ఆ గొంతు దగ్గర ఇట్లా గుంతలు రావడము అలా ఉంటుంది తల్లి. నిద్ర పట్టదు, డిప్రెషన్ ఉంటుంది, ఎయిర్ ఫాల్ ఉంటుంది, అది మీరు గమనించుకోవాలి తల్లి. 6 నెలలు దాటితే మీకు సిమ్టమ్స్ అన్లాక్ అవుతాయి తల్లి. ఇప్పుడు నాకు దివ్య దృష్టి ఉంది కాబట్టి, నేను ఉన్నది ఇదే ఫీల్డ్లో కాబట్టి, మీ ముఖం చూడగానే చూసి చెట్టు పోసి చెట్టు గడ్డ కట్టింది మీరు చూశారు, అట్లా ఇది ప్రూఫ్ తల్లి మీకు. అంటే ఇప్పుడు నేను దీనికి పరిష్కారం ఏంటి? నాకు ఇప్పుడు మందు ఉంది కదా, అది తీయించుకోవాలన్నా ఏం చేయాలి, నాకేంటి ప్రాసెస్? మరుగుమందు యొక్క విరుగుడు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అమ్మ, మేము మెడిసిన్ ఇస్తాం తల్లి. పరిగడుపున గోరువెచ్చని పాలల్లో 1/2 లీటర్ పాలల్లో వేసుకొని, మేకపాలైనా పర్వాలేదు, చాలామంది మేకపాలు అంటారు, అది కూడా అవసరం లేదమ్మా. ప్యాకెట్ పాలు 1/2 లీటర్ పాలల్లో గోరువెచ్చని పాలల్లో వేసుకొని తాగాలమ్మా. వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి. మేము ఇచ్చేదంతా మోషన్సే ఉంటాయి, వామిటింగ్ అవుతాయి, మోషన్స్ అవుతాయి. అలా మనకున్న మరుగుమందు విరుగుడు అయిపోతుంది తల్లి. మళ్ళీ యథావిధంగా మన ఆరోగ్యం మనకు సిద్ధిస్తుందమ్మా. ఓకే స్వామి, నిజంగానే ఇంకా నేను కూడా తీయించుకోవాలి. ఇప్పుడు 1 మంత్ 1.5 మంత్కే తెలుస్తుంది, కనిపిస్తుంది. ఇంకా ఇది ఇలానే పెట్టుకుంటే ఏమవుతుందో తెలీదు. మనకు చిన్న దాంతో పోయేది మనం ఏదో లైట్ తీసుకుంటాం, కానీ అది ఎక్కడో పోయాక తెలుస్తుంది. ఎగ్జాంపుల్ స్వామియే ఉన్నారు, స్వామికి ఇప్పటిదాకా 3 వ్యక్తులు స్వామికి మందు పెట్టడం వల్ల కూడా ఆయన ఇప్పుడు ఇదంతా దాంట్లోనే వెళ్ళిపోయి తీయించుకొని, స్టార్టింగ్లో మీరు కూడా నమ్మలేరంట కదా స్వామి? నమ్మలేదు, నేను ఇవన్నీ ఫేక్ అనుకున్నాను. ఎంబీఏ కాలేజీలో ఎంబీఏ చేస్తున్నాను, చాలా మంచిగా చదివే వ్యక్తి నేను, నాకు దీని గురించి అవగాహన కూడా లేదు తల్లి. నాకు చెప్పేవాళ్ళు లేరమ్మా. జ్యోతిషం అని చెప్పి మూఢనమ్మకాలతోని నన్ను చాలా వాడుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఒక చిన్న వస్తువుకి 50 రూపాయల వస్తువులకి 5,000 రూపాయలు తీసుకున్నారు. ఆ మరుగుమందు పెట్టిన వ్యక్తిని నీ దగ్గరకు వస్తాడు, నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది, నేను పెళ్లి చేసుకుంటుందని నన్ను చాలా మోసం చేశారు తల్లి. అయినా భగవంతుడు ఒక దత్తాత్రేయ స్వామి కృపచేత ఒక గురువు గారి దగ్గర మరుగుమందు విరుగుడు చేయించుకొని నా ఆరోగ్యం సిద్ధింపజేసుకొని నా బతుకు నేను బతికిన తల్లి. నాకు భగవంతుడు దయ వల్ల మంచి భార్య దొరికింది, మంచి భార్యతో నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.